ఒకప్పుడైతే పొంగల్ పెట్టమంటే పెట్టేదాన్నే కానీ, అంత పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు. ఏదో పెట్టానంటే పెట్టాను అన్నట్టు పెట్టేదాన్ననమాట. కానీ ఇప్పుడు చాలా పెడుతున్నాను. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. నా పొంగల్ నాకే నచ్చేస్తుంది. అంత బాగా పెడుతున్నాను. "ఏంటక్కా పొంగల్ పెట్టడం గూడా పెద్ద బ్రహ్మ విద్య. పాలల్లో అన్నం ఉడికిచ్చి బెల్లం కలపడం కూడా చేత కాదా?" అంటారా? చేతవ్వండి. చేతొచ్చు. కాకపోతే మనమేంటంటే, ఒకేసారి పెట్టంగాల్నే మన చేతి రుచి అద్భుతంగా ఏమీ రాదు. పెట్టంగా ఒక్కొక్కళ్ళ చేతి రుచి ఒక్కో టైప్‌లో ఉంటదనమాట. సో, పొంగలేంటంటే ప్రతి దానికి ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిందేనండి. అన్నం వండేదానికి కూడా ఎక్స్‌పీరియన్స్ అవసరమే. ఎందుకక్కా అంత ఘనంగా అంటారా? కొంతమంది అన్నాన్ని శుద్ధ చేసేస్తారు. కొంతమంది పొడి పొడిగా వండుతారు. అలా అనమాట. పొంగలి కూడా అంతే. కొంతమంది కాస్త స్వీట్ అడ్జస్ట్ చేయగలరు. కొంతమందికి వల్ల కాదు. నేనైతే ఇప్పుడు ఇంతకు ముందైతే ఏస్తే పొంగల్‌లో స్వీట్ ఎక్కువేసేసేదాన్ని. లేదంటే తగ్గిచ్చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు. పర్ఫెక్ట్‌గా దానికి ఎంత స్వీట్ అవసరమో అంతే నాకు అర్థమైపోతుంది. అంత వేయగలుగుతున్నాననమాట. ఇప్పుడు అర్థమైంది కదా! నేనెందుకు అలా అన్నానని చెప్పేసి. ఇక్కడైతే పొంగలి బాగా ఉడికిన తర్వాత బెల్లం అయితే కలిపేసుకున్నాను. బెల్లం గూడా బాగా కరిగిపోయాక చూస్తున్నారు కదండీ! చూస్తుంటేనే చాలా బాగా వచ్చిందనిపిస్తుంది కదా! మీకెలా అనిపిచ్చింది? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ బెల్లం గూడా బాగా కరిగిపోయి, బాగా ఉడికిపోయిన తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికిచ్చాక దాంట్లోనే నేతిలో వేయించిన జీడిపప్పు అయితే వేశానండి. కొంతమంది కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటారు. నాకైతే అస్సలకి నచ్చదు. ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకుంటాను. ఇలా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఇక్కడ పొంగలైతే ఇక స్వామికి తీసుకెళ్ళడానికైతే ఒక గిన్నెకైతే తీసి పక్కన పెట్టేశాను. పప్పు కూడా చేసేశాను.